వెంకీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ గారు అద్దం ముందు నిలుచుని థు నీ బతుకు చెడ అంటూ తనను తానే తిట్టుకునే సన్నివేశం భలే ఫన్నీగా ఉంటుంది కదూ. అది సినిమా. కానీ నిజ జీవితంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా థు నా బతుకు చెడ అనుకుంటూ తనను తానే తిట్టుకుంటున్నారట. ఆయనను తనకు తానే తిట్టుకునే ఇటువంటి నిస్సహాయమైన పరిస్థితిలోకి నెట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రమే అని చెప్పవచ్చు. ఈ సినిమాను ఫ్లాప్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నమే లేదు. ఆయన దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. చివరకు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే అంబటి రాంబాబు వంటి కామెడీ పొలిటీషియన్ చివరకు ఒక కామెడీ రివ్యూవర్గా మిగిలిపోయాడు. తులసి చందు అనే దేశద్రోహికి డబ్బులిచ్చి సినిమా రిలీజ్కు ముందే నెగిటివ్ ప్రాపగాండా చేయించారనే ఒక టాక్. బహువీర్యపుత్రుడు ప్రశ్నగాడు కూడా అంతే, డబ్బులు తీసుకుని సినిమాకు బ్యాడ్ రివ్యూ ఇచ్చాడనేది మరో టాక్. ఇక గ్రేట్ ఆంధ్ర మూర్తిగాడు సరే, అలాగే ఆంధ్ర పాడ్కాస్టర్ గాడు, సోషల్ మీడియాలోని పేటీఎం కుక్కలు, ఇంకా యూట్యూబ్ ఛానల్స్లోని ప్రదీప్ చింతగాడు, మహేష్ రెడ్డి శీలంగాడు, యువ టీవీ గాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పేటీఎం కుక్కలు హరిహర వీరమల్లు సినిమాను బ్యాట్ చేయడానికి ప్రయత్నించాయి. కానీ చివరకు ఏం జరిగింది? హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగానూ కూడా లబ్ధి చేకూర్చింది. అన్నిటికంటే ప్రధానమైన లబ్ధి ఏంటంటే ప్రజల్లో సింపతి. కాట్ల కుక్కల్లా వీరమల్లు సినిమా మీద పడ్డారు కదరా అని సామాన్య ప్రజానీకం వైసీపీని ఛేదరించుకుంటోంది. ఇక రెండవ లబ్ధి, సినిమా ఆర్థికంగా విజయం సాధించింది. ఈ మాటలు మరెవరో కాదు, సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ గారు తన తండ్రి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. ఇక మూడవ లబ్ధి, బాలీవుడ్లో అసలు మార్కెట్ లేని పవన్ కళ్యాణ్ గారికి ఈ చిత్రంతో ఎంతో కొంత మార్కెట్ ఏర్పడింది. బాలీవుడ్ రివ్యూవర్స్ పవన్ కళ్యాణ్ గారి పైన, హరిహర వీరమల్లు చిత్రం పైన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఈ ప్రశంసలు రానున్న ఓజీ సినిమాకు ఖచ్చితంగా ఇంధనంగా మారడం ఖాయం. ఇక ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కలిగిన నాలుగవది మరియు అత్యంత ప్రధానమైన లబ్ధి ఏమిటంటే ఆయన ఐడియాలజీ ప్రజానీకంలోకి చొచ్చుకుపోయింది. నార్త్ ఇండియాలోకి కూడా చొచ్చుకుపోయింది. ఆ ఐడియాలజీ మరేదో కాదు, సనాతన ధర్మం. తన భావజాలాన్ని గ్రిప్పింగ్ ఎమోషనల్ సీన్స్గా మార్చి సినిమాలో చూపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి లబ్ధి చేకూరింది కాబట్టే థు నా బతుకు చెడ అని జగన్ రెడ్డి గారు తిట్టుకుంటున్నారు. అంతేకాదు 30 కోట్లు అనవసరంగా బొక్క అని కూడా ఆయన అనుకుంటున్నట్లుగా టాక్.